వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, రైతు బాంధవుడు, రైతన్నలకు స్నేహితుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని చెల్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, పెంటారెడ్డి, నర్సారెడ్డిలు అన్నారు. శనివారం చెల్రపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసిన సందర్భంగా తెలంగాణ రైతాంగ సమాజానికి ఎంతో మేలు చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో ఇది ఒక అంశమన్నారు. ప్రతి పేద రైతులకు ఉన్న 2 లక్షల రుణం తీరుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టో ప్రకారం ఒక్కొక్కటిగా అమలు జరుగుతున్నది. అందులో రైతు రుణమాఫీ కూడా చాలా అరుదైన ఘట్టము. ఈ రుణమాఫీ కూడా సకాలంలో అందరికీ అందుతుందని, ఆగస్టు 15 లోపల అందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్ రెడ్డి తెలియజేయడం అర్చనీయం. మరియు తొందరగా కూడా అందరి అకౌంట్లోకి డబ్బులు కూడా పడుతున్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారి దిగ్విజయం. ఆడిన మాట తప్పకుండా రేవంత్ రెడ్డి గారి మాట నిలబెట్టుకున్నారని మేము మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్. నిరాశ చెందవచ్చున, కాకపోతే కాలాతీతమైన సరే కానీ మేనిఫెస్టో వచ్చిన ప్రతి కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి పెన్షన్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇతరత్ర రావాల్సిన కార్యక్రమాలు కొద్దిగా టైం పట్టినా అందరికీ సకాలంలో సమగ్రంగా అందరికీ అంతైన నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కార్యకర్త ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కోరుకుంటాను. జై హింద్. ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఇంకా దీన్ని ముందుకు తీసుకోవాలి. మరి గ్రామాన కూడా అందరూ తెలియజేసినట్టు కూడా మనం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని గ్రామాలకు చేరే విధంగా, అలాగే సోనియా గాంధీ నాయకత్వము వాళ్ళకు కూడా తెలిసినట్టు చేద్దామని చెప్పేసి గ్రామాల తరఫున అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.